రైతన్నులందరికీ నమస్కారం. ఈరోజు మనం సాయిలింగి గ్రామం తలమడుగు మండలంలో ఉన్నాం. అయితే ఇప్పుడు మనము బాగా రోజుల నుంచి చిక్కుడు తింటున్నాం కదా. అయితే ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు అయితే చిక్కుడు అనేది చాలా తక్కువ అవుతుంది కాబట్టి మార్కెట్లో ఇప్పుడు వచ్చేటటువంటి చిక్కుడుకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈడ కొత్త చిక్కుడు జాతి రకాన్ని చూస్తున్నాం, ఒకసారి చూసేద్దాం. ఇది బెల్లపు జాతి చిక్కుడు అంటాం. దీని పుష్పాలు వచ్చేసి మనం కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ పింక్ వర్ణంలో ఉంటాయి, పుష్పాలన్నీ పింక్ వర్ణంలో ఉంటాయి. అయితే ఇక్కడ దీన్ని బెల్లపు జాతి చిక్కుడు అంటాం. అంటే ఇట్లా చూసుకున్నట్లయితే మొత్తం చిక్కుడు మొత్తం మనకు బెల్లపు వర్ణంలో చిక్కుడుగాయలు మనకు ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే బెల్లపు వర్ణంలో మనము అనేక రకాల చిక్కుడును చూస్తాం, కానీ ఈ బెల్లపు రంగు చిక్కుడు అనేది మనకు అరుదుగా ఒకసారి మార్కెట్లకు కనుక పోయితే మనం ఇదేమో వెరైటీ రంగులో ఉన్నటువంటి చిక్కుడిని ఒక్కసారి తిని చూద్దామని మనకు ఎవరికైనా ఉంటుంది. అయితే ఇది ఓ గులాబీ వర్ణంలో బెల్లపు రంగులో ఉన్నటువంటి చిక్కుడు. ఇక్కడ చూడండి, దీని పూత కూడా డిఫరెంట్ కలర్లో ఉంది, చాలా బాగుంది. అంటే మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి రైతన్నలకు అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి డిఫరెంట్ కూడా కొంచెం మొత్తంలో కొద్ది మొత్తంలో మనకు సాగు చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా చిక్కుడు అనేది అందరు మనకు ఎక్కడ చూసి నిండిపోతుంది, కానీ ఇప్పుడు స్ప్రేలు చేసుకొని నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే మనకు అధికంగా లాభం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.